హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లోని రిమైనింగ్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ స్టార్ట్ మెనూ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసి ఎంఎస్ ఎక్సెల్ 2016 ఓపెన్ చేయండి. ఓకే, ఇది బ్లాంక్ డాక్యుమెంట్. మ్యాక్సిమైజ్. ఇప్పుడు మనం హోమ్ ట్యాబ్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం ఓల్డ్ డాక్యుమెంట్ తీసుకుందాం. ఓకే, ఓకే, ఇది ఆల్రెడీ నేను ముందే ప్రిపేర్ చేశాను ఒక ఫైల్. ఈరోజు దాంతో యూజ్ అవుతుంది. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. ఓకే, మనం ఇప్పుడు ఎంతవరకు నేర్చుకున్నాం? హోమ్ ట్యాబ్లో ఈ క్లిప్ బోర్డ్ అయిపోయింది, ఫాంట్ అయిపోయింది, అలైన్మెంట్ అయిపోయింది, నంబర్ గ్రూప్లో ఉన్నాం ఇక్కడ. ఓకే, ఈ నంబర్ గ్రూప్లో ఆల్రెడీ మనకు మోర్ నంబర్ ఫార్మాట్స్లో మనం నేర్చుకున్నాం కదా, నెంబర్ ఎలా వస్తుంది ఇవన్నీ క్లిక్ చేస్తే. జనరల్ అంటే నార్మల్గా ఉంటుంది. మనం ఏదైనా టైప్ చేస్తే జనరల్ ఫార్మాట్ చూపిస్తుంది అనమాట. నెంబర్ అంటే మనకు ఇక్కడ శాంపిల్ ఉంది కదా, ఈ శాంపిల్లో మనం ఏది టైప్ చేస్తామో అది మనకు అవుపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇవి మనం ఆల్రెడీ డెసిమల్స్ తగ్గించుకోవడం, ఇక్కడ 1000 సెపరేటర్ పెట్టడం నేర్చుకున్నాం నెంబర్లో. ఈ కరెన్సీలో ఈ సింబల్స్ పెట్టడం నేర్చుకున్నాం. ఓకే, ఈ అకౌంటింగ్లో కూడా ఈ సింబల్స్, ఓన్లీ సింబల్స్ పెట్టడం నేర్చుకున్నాం. ఓకే, ఇందులో చాలా సింబల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇవి డేట్ ఫార్మాట్లో డేట్స్ ఎలా చేంజ్ చేయాలి, మనకు ఒక ఏ ఫార్మాట్ తీసుకుంటే మనం ఆ ఫార్మాట్లో డేట్ టైప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టైం కూడా చూసారు కదా, మనకు పిఎంలో కావాలా, ఎలా కావాలంటే ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ అనేది కూడా నేర్చుకున్నాం. మనకు ఒక వాల్యూ పక్కన పర్సంటేజ్ ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, మనం ఒక నెంబర్ ఇస్తే దాన్ని డివైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సైంటిఫిక్ కూడా నేర్చుకున్నాం. అంటే సైంటిఫిక్ ఫార్మాట్లో 2.e అలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ స్పెషల్, కస్టమ్, వీటి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, కేర్ఫుల్గా వినండి అందరు, చూడండి. మనం వేరే ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఫైల్లో మనం ఆల్రెడీ డేట్ టైం గురించి నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. ఇది సైంటిఫిక్ వాల్యూస్ అని చెప్పాం కదా. మనం ఒక వాల్యూ తీసుకుంటే అది సైంటిఫిక్లో ఎలా చూపిస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి సైంటిఫిక్లో. మనం ఇక్కడ చూడండి, ఇది నెంబర్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు మనం టైప్ చేసిన ఈ యొక్క నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నెంబర్స్ అన్నమాట, నెంబర్ ఫార్మాట్లో ఉన్నాయి. ఈ నెంబర్లని మనం సైంటిఫిక్ ఫార్మాట్లో పెట్టాలంటే ఇందులో మళ్ళీ మనం మోర్ నంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ సైంటిఫిక్ అని ఉంటుంది. ఈ సైంటిఫిక్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ అంటే పాయింట్ తర్వాత డిజిట్స్ ఎన్ని కావాలనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు 0 చేసేయండి. 0 చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు ఇది సైంటిఫిక్ ఫార్మాట్ అన్నమాట. మనం ఈ సైంటిఫిక్ ఫార్మాట్స్ మనం ఎక్కువ వాడము కాబట్టి దీని గురించి ఇప్పుడు మనం అంత డీటెయిల్గా అవసరం లేదు.
ఓకే, ఇప్పుడు మనకు సైంటిఫిక్ ఫార్మాట్, ఒకవేళ ఎవరైనా సైంటిఫిక్ ఫార్మాట్లో ఇచ్చినా కూడా మనం దాన్ని నెంబర్ ఫార్మాట్లో చేంజ్ చేయాలి. ఎలాగా అంటే మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మోర్ నంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ క్లిక్ చేయండి. ఓకే, డెసిమల్ సపరేట్ వాడమంటే వాడాలి, %0. ఓకే, ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. వచ్చిందా? ఈ విధంగా మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు తెలుస్తుంది నెంబర్ ఫార్మాట్లో ఉందా లేకపోతే పర్సంటేజ్ ఫార్మాటా, టైమా, డేటా. ఇది చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే టైం ఫార్మాట్ వచ్చింది, ఇక్కడ డేట్ ఫార్మాట్, ఇది పర్సంటేజ్, ఇక్కడ అకౌంటింగ్, ఇక్కడ నెంబర్, ఇక్కడ కరెన్సీ. ఇప్పుడు నేను నెంబర్ కొడతాను చూడండి, 4500 కొట్టాను. కొడితే ఏమైంది? ఇది జనరల్ ఫార్మాట్లో ఉంది. ఓకే, జనరల్ ఫార్మాట్లో ఉంటే ఇంకొకటి వాల్యూ టైప్ చేద్దాం, 6500. ఓకే, ఇది కూడా జనరల్ ఫార్మాట్లో ఉంది. ఓకే, ఇప్పుడు జనరల్ ఫార్మాట్లో ఉన్నవి మనం యాడ్ చేయొచ్చా లేదా చూద్దాం ఒకసారి. యాడ్ చేయాలంటే = సమ్ బ్రాకెట్, ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి 4500 + 6500 ఎంత వచ్చింది? మనకి 11000 వచ్చింది. ఇక్కడ ఈ వాల్యూ చేంజ్ చేద్దాం, 6700 పెడదాం, ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏమైంది? కింద వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతుంది కదా. ఈ విధంగా మనం ఒక టేబుల్లో వాల్యూస్ని యాడ్ చేయాలంటే మనం ఒక ఫార్ములాను వాడతాం. ఎక్సెల్లో అన్ని ఫార్ములాస్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఇది ఫార్ములా బార్లో చూడండి, = సమ్ బ్రాకెట్ H2:H3 అంటే ఏంది? ఈ వాల్యూ అనేది H2లో ఉంది, H2 కాలంలో ఉందన్నమాట. చూడండి, కాలం నేమ్ ఎంత? ఇక్కడ H. ఓకే, ఇక్కడ రో నెంబర్ ఎంత? 2, ఇది 2 అన్నమాట. ఓకే, కాబట్టి దీన్ని ఈ యొక్క సెల్కి నేమ్ ఎలా ఇస్తామంటే H2 అంటాం. చూడండి, ఇక్కడ క్లిక్ చేసినామా? ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ చూడండి, ఇది నేమ్ బాక్స్ చూసారా? లెఫ్ట్ సైడ్లో పైన ఉంది చూసారా? H2 అని ఉంది కదా, ఇది ఈ సెల్ యొక్క నేమ్ అన్నమాట, H2. కిందిది చూడండి, ఇక్కడ H3 అని వచ్చిందా? ఇది అంటే ఇది ఈ యొక్క కాలం పేరేమో H, ఇక్కడ రో యొక్క నెంబర్ ఏమో 3, H3 అంటాం అన్నమాట దీన్ని. ఈ నేమ్స్ ఎందుకంటే మనకు ఫార్ములాలో మనం ఒక ఫార్ములా క్రియేట్ చేయాలంటే మనకు ఈ యొక్క టెక్స్ట్, ఈ పేర్లు కావాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒక ఫార్ములా పెట్టాను, ఇక్కడ = సమ్ H2:H3 అని పెట్టా. H2:H3 అంటే వీటి యొక్క అడ్రస్ అన్నమాట, ఈ 2. ఇలా మనం ఈ అడ్రస్ ఇవ్వకపోతే మనకు ఇక్కడ ఫార్ములా క్రియేట్ చేయలేం. అండ్ ఇది చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, జనరల్ ఫార్మాట్లో ఉంది కదా. ఇప్పుడు ఇది నేను టైప్ చేసిన వాల్యూస్ చూడండి, ఇది టెక్స్ట్ ఫార్మాట్లో పెడదాం. సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, నెంబర్ గ్రూప్లో మోర్ నంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి, టెక్స్ట్ ఫార్మాట్ సెలెక్ట్ చేయండి, ఓకే క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ అని వస్తుంది. ఓకే, ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఒక 2-3 వాల్యూస్ యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ టెక్స్ట్ ఫార్మాట్లో పెట్టండి, మోర్ నంబర్ ఫార్మాట్స్, టెక్స్ట్. ఓకే, చూడండి, ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాట్లో పెడితే ఎలా వచ్చినాయి? అన్నీ లెఫ్ట్ సైడ్లోకి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేయాలంటే మనకు H2 కదా, H2 నుంచి మనం H6 వరకు పెట్టాం.
నెంబర్స్ని. ఇక్కడ మనం ఫార్ములా చేంజ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేయాలంటే మనం H2 నుంచి H6 వరకు మనం ఇక్కడ ఇవ్వాలి నేమ్. కాబట్టి దీన్ని డిలీట్ చేసి H6 అని ఇద్దాం. H6 ఓకే, ఎంటర్ కొట్టండి. అప్పుడు ఏమైంది, ఇక్కడ వాల్యూ చేంజ్ అయింది కదా, అంటే ఇవన్నీ యాడ్ అయినాయి అనమాట. ఓకే, టెక్స్ట్లోనేమో ఈ వాల్యూస్ అన్ని మనకు లెఫ్ట్ సైడ్లో వస్తాయి. ఓకే, ఇక్కడ దీన్ని మళ్ళీ మన నెంబర్ ఫార్మాట్లో పెడితే ఎలా వస్తాయి చూద్దాం. మళ్ళీ ఇక్కడ దీంట్లోకి మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి. ఓకే, నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళండి, సపరేటర్స్ తీసేసేయండి. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు నెంబర్ ఫార్మాట్లో పెడితే ఏమైంది, మనకు నెంబర్స్ అనేవి కాలంలో ఒక సెల్లో రైట్ సైడ్ వచ్చినాయి నెంబర్స్ అనేవి. ఓకే, అదే టెక్స్ట్ ఫార్మాట్లో అయితే నెంబర్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 6700 ఉంది, మనం దీన్ని చేంజ్ చేద్దాం. చూడండి ఇలాగా టైప్ చేస్తున్నా నేను. టైప్ చేస్తే ఏమైంది, మనకు మొత్తం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతా ఉన్నాయి అన్నమాట వాల్యూస్. ఓకే, ఈ విధంగా మనం నెంబర్ ఫార్మాట్లో వాల్యూస్ని కొట్టుకోవాలి ఎప్పుడైనా, టెక్స్ట్ ఫార్మాట్లో పెట్టకూడదు. ఓకే, టెక్స్ట్ ఫార్మాట్లో పెడితే ఏమవుతుంది చూడండి, ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, దీన్ని డిలీట్ చేయండి. ఓకే, టెక్స్ట్ ఫార్మాట్లో పెడితే మనకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. ఈ సెల్లులో గ్రీన్ కలర్ చూపిస్తుందా లాస్ట్లో ఈ మూలకి, అలా సింబల్ వస్తే అది టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నట్టు అనమాట. ఓకే, చూడండి ఇది కార్నర్లో గ్రీన్ కలర్ ఒకటి చూపిస్తుంది కదా ఇక్కడ, ఇది మనకు సింబల్ అనమాట. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, నెంబర్ ఫార్మాట్లో పెట్టుకోవాలి దీన్ని ఎప్పుడైనా నెంబర్స్ని. ఈ విధంగా టెక్స్ట్ని నెంబర్స్ని మనం వాడతాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి మోర్ నెంబర్ ఫార్మాట్స్లో స్పెషల్. ఈ స్పెషల్ చూడండి ఇక్కడ శాంపుల్ చూపిస్తుంది. ఈ స్పెషల్ ఫార్మాట్లో ఈ స్పెషల్ గురించి కూడా అంత మనకేమీ అవసరం లేదు, దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఇంకా మోర్ నెంబర్ ఫార్మాట్స్లో కస్టమ్. ఈ కస్టంలో మనకు చాలా ఫార్ములాస్ ఉంటాయి చూడండి, 0.00 ఇవన్నీ ఉన్నాయా, రెడ్ చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కమాండ్ అన్నమాట మనకు. ఓకే, ఈ కమాండ్స్ అన్ని యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా మనం ఒక మ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి మనం వేరే ఫైల్ తీసుకుందాం అవి నేర్చుకోవడానికి. ఓకే, చూడండి ఇక్కడ ఇందాక చూసాం కదా మనం జనరల్, టైము, డేటు, కరెన్సీ, పర్సంటేజ్, సైంటిఫిక్, ఇవన్నీ మనం ఇక్కడ షార్ట్ కీస్ ఉపయోగించి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఇది ఏంటి ఈక్వలెంట్ కదా, ఈ సింబల్ అంటే ప్యారలల్ అంటాం మనం యాక్చువల్గా. ఈ సింబల్ని మనం క్లిక్ చేస్తే మనకు జనరల్ ఫార్మాట్లో మనం వాల్యూస్ని టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ @ అనే బటన్ ప్రెస్ చేస్తే మనం టైం ఫార్మాట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఉన్నాయి కదా, 14ని డిలీట్ చేస్తున్నాను నేను. డిలీట్ చేసి ఇక్కడ 50 కొట్టి ఎంటర్ కొట్టిన, అప్పుడు ఏమొచ్చింది, టైం వచ్చింది.
ఓకే, టైం ఎలా వస్తుంది అంటే మనం ఇక్కడ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ @ అనేది కొడితే మనకు ఇక టైం ఫార్మాట్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 60 పెడదాం, ఎంటర్. చూడండి ఇక్కడ మనం ఏదైనా వాల్యూ టైప్ చేయగానే వెంటనే డేట్ ఫార్మాట్ వస్తుంది. ఈ విధంగా మనం ముందే కమెంట్స్ ఇచ్చుకుంటే మనకు ఆ ఫార్మాట్లు అనేవి వస్తాయన్నమాట. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ హ్యాష్ కొడితే మనకు డేట్ ఫార్మాట్ వస్తుంది. చూడండి ఇక్కడ నేను 50 అని టైప్ చేశా, ఎంటర్ కొట్టా, ఏమైంది 50 లాగానే ఉంది, అవునా? ఇప్పుడు మనం కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ @ కొడదాం. ఓకేనా, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ @ అంటే ఇది మనకు CTRL ప్లస్ షిఫ్ట్ ప్లస్ @ అంటే మనం ఈ 3 బటన్స్ని ఒకేసారి ప్రెస్ చేయాలి. ఈ 3 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేస్తే మనం ఇచ్చిన నెంబర్ అనేది ఏ ఫార్మాట్లో కావాలంటే మనకు ఆ ఫార్మాట్లో చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ టైం ఫార్మాట్ వచ్చేసింది. ఓకే, ఈ ఫార్మాట్లో మనం డేట్ ఇచ్చాం కాబట్టి డేట్ వచ్చేస్తుంది. అదే వేరే నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 100 టైప్ చేద్దాం, 100 ఇది టైప్ చేసినాం. ఇక్కడ మనం ఏంటి కంట్రోల్ షిఫ్ట్ హ్యాష్ కొడితే మనం డేట్ వస్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ హ్యాష్ బటన్ని నేను ప్రెస్ చేస్తా. ఓకేనా, వచ్చిందా, చేంజ్ అయిందా? ఇక్కడ మనం ఓన్లీ కంట్రోల్ షిఫ్ట్ హ్యాష్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ డేట్ చేంజ్ అయిపోతుంది. మనకు ఏదైనా నెంబర్ ఇస్తే మనకు ఈ విధంగా ఇక్కడ మనకు మారిపోతాయి. ఇక్కడ పర్సంటేజ్ చూడండి, ఇక్కడ మళ్ళీ 50 ఎంటర్ చేశాను, వేరే చోట రాద్దాం. ఇక్కడ 50 టైప్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి పర్సంటేజ్ ఫార్ములా అప్లై చేద్దాం. అంటే ఇది కంట్రోల్ షిఫ్ట్ పర్సంటేజ్ సింబల్ నొక్కాలి. ఓకే, వచ్చిందా? పర్సంటేజ్ ఇలా కంట్రోల్ షిఫ్ట్ పర్సంటేజ్ నొక్కితే మనకు ఇది పర్సంటేజ్లో మనకు చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఈ షార్ట్ కీస్ ఉపయోగించి కూడా ఇక్కడ మనం డేటు, టైము, కరెన్సీ ఇవన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమ్ ఫార్మాటింగ్. ఇక్కడ ఎక్కడుంది కస్టమ్ ఫార్మాటింగ్ అంటే మనకి ఇక్కడ నంబర్ గ్రూప్లో 3 నెంబర్ ఫార్మాట్స్ ఉన్నాయి కదా. 3 నెంబర్ ఫార్మాట్స్లో లాస్ట్ ఆప్షన్ కస్టమ్. ఈ కస్టంలో ఇవన్నీ ఉన్నాయి అనుకున్నాం కదా కమాండ్స్, వీటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ మనకు నేను ఆల్రెడీ ముందే టైప్ చేసి పెట్టాను ఇవన్నీ. చూడండి నెంబర్ ఆఫ్ జీరోస్ షోస్ ఫోర్స్ఫుల్లీ అంటే ఇక్కడ జీరోస్ ఎలా చూపిస్తాయి, ఎలా చూపించవు, ఇక్కడ ఏంటి, ఇవన్నీ రౌండ్ అప్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ 12.167 అనేది ఉంది. మనం దీన్ని రౌండ్ అప్ చేసుకోవడానికి ఏం వాడాలనేది ఇక్కడ మనం చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ మనం ఈ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి, ఈ 2 వాల్యూస్ని. ఓకే, సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి. ఈ మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కస్టమ్ సెలెక్ట్ చేయండి. కస్టమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఆ జనరల్ డిలీట్ చేసేసి 0.00 ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసి ఓకే బటన్ క్లిక్ చేయండి. ఏమైంది ఇక్కడ అంతకుముందు 12.167 ఉండేది. ఓకే చూడండి ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే ఏమైంది ఇక్కడ చూడండి ఫార్ములా బార్లో మనకు 12.167 చూపిస్తుంది. అవునా? ఈ 12.167 కింద ఏం చూపిస్తుంది? 12.17 చూపిస్తుంది. అంటే ఏంది మనకు ఇక్కడ ఈ కస్టమ్ ఫార్మాటింగ్లో మనం వాల్యూస్ని మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ యొక్క 0.00 అనేది యూజ్ చేసి మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ ఇంకొక వేరే ఫార్ములా కూడా ఉంది. అది ఎలాగా?